నమస్తే, వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. నేను వైష్ణవి. సంఘచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై సంఘే శక్తి కలియుగే. ఇలా ఎన్నో వేద మంత్రాలు, శాస్త్రవచనాలు మనుషులను కలిసి జీవించాలని చెబుతున్నాయి. కలిసి ఉంటే కలదు సుఖమని చెబుతాయి. ఎందుకంటే మానవుడు సంఘజీవి. మనిషి జీవించాలంటే చుట్టూ మనుషులు ఉండాలి. మనుషుల మధ్యలో మనం ఉండాలి. వాళ్లతో కలిసి జీవించాలి. వాళ్లతో పనులు జరిపించుకోవాలి. కానీ ఈ మధ్యలో ఏ ఒక్కరితోనైనా ఏ కొంచెం తేడా వచ్చినా మనిషి నిస్పృహకి గురవుతాడు. ఈ మనుషులంతా ఇంతే అనుకుంటూ పక్క వాళ్ళని తిట్టుకుంటూ తనని తాను తిట్టుకుంటూ చతికిల పడిపోతాడు. అంతా అవసరమా? అసలు మనం ఏ పని సాధించాలన్నా మరికొందరి సాయం లేనిదే సాధ్యం కాదు. కొందరిని మనకు అనుకూలంగా సమకూర్చుకొని వివిధ ప్రయోజనాలను సాధించే ప్రయత్నం చేస్తాం. అది వాటి పరిధులను అనుసరించి చిన్న పెద్ద తారతమ్యాలతో కనబడుతుంది. ఒక కుటుంబ నిర్వహణ, కార్యాలయ వ్యవహారం, పాలనా చర్యలు ఇలా ఎన్నో విధాలుగా ఉన్న అనేక మందిని నిర్వహించి కార్యసాఫల్యాన్ని సాధించటమే ప్రధాన కృత్యం. దీనినే మేనేజ్మెంట్ అంటాం. ఈ అంశంపై నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు, అధ్యయనాలు, డిగ్రీలు నెలకొన్నాయి. దీన్ని హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటాలిటీ అని, ఆఫీస్ వర్క్, ఫ్యామిలీ మేనేజ్మెంట్ అని ఇలా అనేక విధాలుగా విభజించవచ్చు. చివరికి లైఫ్ మేనేజ్మెంట్ వరకు. ఈ నిర్వహణ విధులనే ధర్మాలు అనే పేరుతో వ్యవహరించాయి ప్రాచీన గ్రంథాలు. ఇందులో ఏదోలా ప్రయోజనం సాధించడమే కాక ధర్మబద్ధమైన ఒక ప్రత్యేక పద్ధతిని ప్రబోధించాయి మన శాస్త్రాలు. మనుషులతో అన్ని సమస్యలే అని ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో అనుకోవటం సహజమే. కానీ మనుషులు లేకుంటే ఏ మనిషి ఏది చేయలేడు కదా. అందరూ మనకు అనుకూలులే దొరుకుతారు అనుకోవటమే సరికాదు. ప్రతికూలతను అనుకూలంగా మలుచుకోవటంలో ఉన్నది నేర్పంతా. మనం సమకూర్చుకున్న వ్యక్తుల్లో విభిన్న వ్యక్తిత్వాల వాళ్ళు ఉంటారు. వారిని అధ్యయనం చేసి చాకచక్యంగా మన ప్రయోజనానికి అనుగుణంగా సవరించుకునే పద్ధతులు చాలా చెప్పాయి మన పురాణ ఇతిహాసాలు. వీటిని పరిశీలిస్తే మన ఋషులు జీవితాన్ని అన్ని కోణాలలోనూ సంపూర్ణం చేయటానికి ప్రయత్నించారని స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకి ఉపదేశించిన మాటల్లో పాలకుడైన వాడు మన చుట్టూ ఉన్నవారిని ఎలా నిర్వహించాలి అనే దానిపై చెప్పిన అంశాలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. ఇప్పటికీ నిత్య నూతనంగా ఉన్న విషయాలెన్నో ఆ సంభాషణలో కనిపిస్తాయి. ఎన్నో ఉదాహరణలతో, కథలతో భీష్ముడు వివరించిన తీరు, వ్యాస మహర్షి ఆకర్షించిన విధానం అత్యద్భుతంగా ఉంటుంది. వాటన్నింటి నుంచి కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థుడైన వాణ్ణి ఎప్పుడూ వదులుకోరాదు. మన వద్ద ఒక సమర్థుడు ఉన్నప్పుడు అతనిపై ఈర్ష్య చెందిన వ్యక్తులు చుట్టూ ఉండవచ్చు. వాళ్ళు ఎన్నో కుయుక్తులతో అతనిపై దుష్ప్రచారం చేయవచ్చు. కానీ పాలకుడు ఆ మాటలను నమ్మి సమర్థుడిని దూరం చేసుకుంటే దెబ్బతింటాడు. తానే స్వయంగా పరిశీలించి సమర్థుల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి. యోగ్యతను అనుసరించి స్థాన నిర్ణయం చేయాలి. వ్యక్తిత్వం, సమర్థత ఈ రెండింటిని పరిశీలించే తగిన స్థానాన్ని కేటాయించాలి. జాలితోనో, ప్రలోభంతోనో, మోహంతోనో అయోగ్యుల్ని అందలం ఎక్కిస్తే అది పాలనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది. తన వద్ద ఉన్నవారిని పూర్తిగా నమ్మరాదు. అలాగని నమ్మనట్లు కనబడరాదు. నమ్మినట్లు కనబడుతూనే సరి అయిన గమనింపు కూడా ఉండాలి. అందరూ బాధ్యతగా ఉన్నారనే భ్రమతో తాను అలసత్వాన్ని వహించరాదు. వినోదానికి, విలాసాలకి, వ్యసనాలకి, వైరాగ్యానికి లోను కారాదు. ప్రతి పనిపై తన గమనిక, పర్యవేక్షణ ఉండవలసిందే. అతి కఠినంగా వ్యవహరించరాదు. అతి చనువుతోనూ ప్రవర్తించరాదు. ఒక్కొక్కప్పుడు శత్రువైన వారిని కూడా సహకారం కోసం కలవలసి వస్తుంది. ఆ సహకారానికి కృతజ్ఞతగా తాను కావలసింది చేయాలి. కానీ అప్రమత్తంగా ఉండాలి. తగిన దూరం ఉంచాలి. వెన్నుపోటు పొడవకూడదు. అలాగే తాను వెన్నుపోటుకు గురి కాకుండా జాగ్రత్త పడాలి. తనపై ఆధారపడి బ్రతికే వారిని అసంతృప్తి పరచరాదు. తన స్థితిగతులకి, వారి యోగ్యతకి తగిన విధంగా సంతృప్తి పరచాలి. తన వారంతా బాధపడుతుంటే తాను ఆనందించటం తగదు. తన ఆదాయంలో, ఆనందంలో తన భృత్యులను తృప్తిపరిచి తరువాత తన కుటుంబం తాను అనుభవించాలి.
హింస, వంచన, దోపిడీ వంటి విధానాలు పాలనా వ్యవహారంలో ప్రమాదకరాలు. శత్రువు విషయంలో మాత్రం అప్రమత్తత చాలా అవసరం. ఆత్మరక్షణకై తగిన ప్రయత్నాలు చేసుకోవచ్చు గాని తన ఎదుగుదల కోసం అక్రమ పద్ధతుల్లో ఎదుటివారిని బాధించటం సరైంది కాదు. అలా బాధించి సాధించే విజయాలకి నిలకడ ఉండదు. కర్తవ్యాలను వాయిదాలు వేయటం కార్యశీలుడికి తగని పని. కొందరు ఎప్పుడో రానున్న ప్రమాదాన్ని ముందుగానే గమనించి జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. వీళ్లనే దీర్ఘదర్శులు అంటారు. కొందరు సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆలోచించి చర్య తీసుకుంటారు. వీరిని ప్రాప్త కాలజ్ఞులు అనవచ్చు. మరికొందరు అలసత్వంతో నిద్రపోయి సమస్య మీద పడగానే ఉక్కిరి బిక్కిరై పరిష్కరించలేక చతికిలబడిపోతారు. ఇందులో దీర్ఘదర్శులుగా ఉన్నవారు మాత్రమే విజయం సాధించగలరు. ఆవేశంలో, కోపంలో ఏ నిర్ణయాలు తీసుకోరాదు. చిత్తం ప్రశాంతంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. పనిని సాధించాలంటే తాపత్రయంలో ఆహార నిద్రాదులను నిర్లక్ష్యం చేసినా ప్రమాదమే. కేవలం ఆ రెండింటికి ప్రాధాన్యమిచ్చి పనిని పక్కన పెట్టినా భయంకరమే. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు తగిన ఆహార విహారాలు, తగిన విధంగా పనిచేసే తీరు, తగిన నిద్ర మెలకువలు జీవన సరళిలో యోగ మార్గాలు. ఇలా ఎన్నో చక్కని ఇతివృత్తాలతో, శాస్త్రవాక్యాలతో విస్తారంగా భీష్మ మహాత్ముడు చెప్పిన విషయాల్లో కొన్నింటిని మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. వీటిని గమనించి ఈ కోణాలను ఇతర శాస్త్రాల్లో సైతం పరిశీలిస్తే జీవన వ్యవహారాన్ని ఎలా సార్థకపరుచుకోవచ్చో తేటపడుతుంది. నమస్తే, జై హింద్.